హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకోవాలి. వీటిని మంచిగా వాష్ చేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత చింతపండుని వేసుకొని ఇందులో 4 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇది పొంగిపోకుండా ఉండడానికి కొంచెం అంతా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఇందులో ఉండే రసాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఇలాంటి ఒక పప్పు గిత్తని తీసుకొని లేదంటే మ్యాషర్ అయినా తీసుకొని మొత్తం అంతా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి పోపుని పెట్టుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని మనం తయారు చేసి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి దోసకాయ పప్పు రెడీ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇది అన్నంలోకి కానీ, చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా కానీ సూపర్గా ఉంటుంది ఈ పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.